అయితే ఒక్క సలహా ఇవ్వండి. ఏమి సలహా కావాలన్నారుడా? ఈ భూ ప్రపంచంలో కట్నం లేకుండా పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఎక్కడైనా ఉన్నాడేమో. నా పెళ్లి కొడుకు ఎక్కడైనా ఉన్నాడా? తొందరపడకము నరుడా, పరిశీలించి వచ్చేది. నాకు కట్నం కావాలి, 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 కట్నం కావాలి, కట్నం కావాలి, కట్నం కావాలి. నరుడా, దొరికినాడా? ఈ భూగోళమంతనూ వెదికి తిని కట్నం ఆశించిన వాడొక్కడైనను కానరాడేమిరా? మీరు నన్ను అడుగుతున్నారా? నేనేమన్నా భూలోక భైరవనా? దొరికినాడు. ఈ ప్రపంచంలో వీడొక్కడే కట్నం ఆశించని వాడు. ఈ శవం నాకు కట్నం కావాలి. కట్నం లేకపోతే నేనే పెళ్లి చేసుకోను. మనందరికి ఇంక్రిమెంట్ వచ్చిందా? అవునండి, 100 రూపాయలు ఇంక్రిమెంట్, 4 నెలల బోనస్, 9 నెలల అరియర్స్ ఇవ్వమని ఇవాళ పేపర్ హెడ్లైన్స్ లో పడింది. మీరు చూడలేదా? అయ్యో బాబోయ్, 100 రూపాయలు ఇంక్రిమెంట్, ఎరియర్స్, బోనస్ అంటే నాకు సుమారు 3000 రూపాయలు వస్తుంది. అంటే భాగ్యలక్ష్మి లాటరీ కొట్టానమాట. అరియర్స్, బోనస్, ఇంక్రిమెంట్స్ ఇంటి ఖర్చు తీసేస్తే ఎంత డబ్బు మిగిలిందో చూడు. ఇక వెంటనే బెంగళూరు వెళ్ళిపోవాలి. చిచి, బెంగళూరు ఏంటి, ఏకంగా సింగపూర్ వెళ్ళిపోరాం. ఊరుకోండి, ఇన్ని బాధ్యతలు పెట్టుకొని. కట్టుకున్నప్పటి నుంచి ఒకటే కాగిపోవాలా. బాధ్యతలు బాధ్యతలు బాధ్యతలు. ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలు ఉంటాయి. ఇట్లా నువ్వు అర్జెంట్ గా బట్టలు మార్చుకో. మంచి లొకేషన్, బ్యూటిఫుల్ డోర్ మార్కున్నావు. ఓకే, ఏంట్రా ఏ లోకంలో ఉన్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు తెలీదా? తెలీదే. మనందరి జీతాలు 200 రూపాయలు పెరిగిపోయాయి. మార్కెట్ ధరలు కందిపప్పు కిలో నిన్నటి ధర 4 రూపాయలు, నేటి ధర 8 రూపాయలు. చింతపండు నిన్నటి ధర 9 రూపాయలు, నేటి ధర 15 రూపాయలు. ఎండుమిర్చి నిన్నటి ధర 8 రూపాయలు, నేటి ధర 16 రూపాయలు. బియ్యం కిలో ఒక్కింటికి నిన్నటి ధర 4 రూపాయలు, నేటి ధర 22 రూపాయలు. టేబుల్ స్పూన్ 39 రూపాయలు. ఒకటా డజనా? క్షమించాలి, డజను. అదిరా. రేడియో బ్యాటరీ నేటి నుంచి 15 రూపాయలు పెంచడం అయింది. ఈ ధరల ప్రకారం మనకి నెలకి 3000 రూపాయలు పెంచితే గానీ మన జీతాలు చాలు. అది ముందుగా మనం అడుగుతామని వాళ్లే ముందు పెంచేసి 200తో ఊరుకున్నారు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, శాంతమ్మా, మొత్తానికి అల్లుడు మన దగ్గర కానీ తీసుకోకపోయినా పొద్దుసిన బాగానే పెంచాడు. ఫోన్ ఎట్టాడు, బొమ్మలు పెట్టి ఎట్టాడు, పోకుండీలు ఎట్టాడు. ఇవన్నీ జీతంతోనేనా లేకపోతే పై డబ్బులు ఏమన్నా చేస్తాడా? ఇదంతా పై సంపాదన, లేకపోతే వచ్చే డబ్బు వీటికి సరిపోతాయి. అగా అయితే ఓ పెద్ద డబ్బేసేసి ఇల్లు కూడా మార్చేలాగిపోయారా? అంటే ఇది కలిసి వచ్చిన ఇల్లు కదా, సొంత ఇల్లు కట్టుకున్నాకే ఇల్లులోంచి మారాలనుకుంటున్నాం. అల్లుడు, నా అల్లుడు, నా అల్లుడు. అమ్మా అమ్మా అమ్మా, అర్జెంట్ గా వెళ్ళి మావయ్యకి బ్రహ్మాండమైన కాఫీ కలిపొచ్చేపో. మావయ్య, ఎన్ని రోజులైంది ఈ పొట్టం చూసి. కూర్చోండి కూర్చోండి. కూర్చోవడానికి ఏం కానీ అల్లుడు, ఇంతకీ సైకిల్ తోట వచ్చిందా? సైకిల్ ఏంటి, మోటార్ సైకిల్ కూడా నడిపిస్తున్నాను. అది సరేగాను అల్లుడు, వస్తువుల మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో పిల్ల మీద లేదనుకుంటాను. ఏంటి, నీ పెళ్లి కొన్న బొబ్బిలి గేదె 3 దూరం ఏనింది. మరి మీ సంగతి? ఏం లేదు, మాలో కూడా ఏమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఊటీ కాన్వెంట్ లో మా అబ్బాయికి సీటు దొరికితే గానీ పిల్లాన్ని కన్నాను మీ అమ్మాయి చెప్పింది. అందుకని ఆ సీటు కోసం బ్రహ్మాండంగా ట్రై చేస్తున్నాను. సీటు దొరికిన వెంటనే, అంతే సంగతి. అందుకనే మీరు అడిగిన దానికి ఆలస్యమైంది. ఫట్ ఫట్. మావయ్య గారికి అనుకున్నావా, ఇంకెవరికైనా అనుకున్నావా? పాపం మావయ్య గారు కాఫీ తాగి చాలా రోజులైంది, తాగండి. ఫట్ ఫట్ లాడించండి మావయ్య గారు. కాఫీ ఉప్పుగా ఉందేటమ్మా? ఏమైందండి? అబ్బా, అమ్మ బాబాయ్, నా కొడుకు అది ఏదో కల్పించావు. అవునండి, ఇందాక మీరు తెచ్చిన పంచదార వేశాను. అదే సార్. అమ్మ బాబు, ఇది పంచదార కదే. రేపు పొద్దున్న విరోచనాలు చేసుకుందామని సాల్ట్ తెచ్చుకున్నాను. మామగారు మీరేం కంగారు పడుతుంది, నేనున్నాను మామగారు. ఎక్కడ ఈ వల్ల వచ్చింది? మామగారు నేను చెప్తాను, నేను తీసుకెళ్తాను. రండి మామగారు, రండి. అల్లుడు, నేను చెప్తానండి. లోపల పదండి పదండి. ఏంటండి? అమ్మ బాబాయ్, లోపల ఊపిరి ఆటో లేదు. ఇది తప్పితే ఇంకేముండవండి ఇక్కడ. అమ్మ బాబాయ్, నాకు ఇది పనికిరాదు. 10 ఎకరాల పర్రా, పక్కనే చింతతోపు, పిల్లకాలం ఉంటే కానీ పని జరగదు. ఆ లొకేషన్ చాలా దూరం అండి. అయినా తప్పదు, లేకపోతే ఊరు దెబ్బతింటది. ఏమిటండి బాబు? అయ్యి బాబోయ్, నాతో రండి. అల్లుడు, అవును,
మాది అంత గొప్ప కుటుంబమే. అంగోలాలో నేను వార్ ఫ్రంట్ లో ఉండగా శత్రువుల ట్యాంకులు నా మీసాలు చూసి గజగజ వణికి వెనక్కి తిరిగి వాళ్ళనే కాల్ చేశాయి. బ్రిటిష్ మ్యూజియం కి నా మీసాలు కావాలని బ్రిటిష్ ప్రభుత్వం అడిగినప్పుడు స్వజాతి కోసం పెంచిన ఈ మీసాలను పరజాతికి ఇవ్వనని నేను అన్న మాటలు ఇప్పటికీ ఇంగ్లాండ్ లో మారుమోగుతున్నాయి. వాళ్ళు కొట్టిన చప్పట్లు నా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. అటువంటి మేజర్ మీసాలు రోషి ఇంట్లో ఈ చీమలేమిటి? ఇల్లు కట్టినప్పుడు సున్నాలో బెల్లం కలుపుంటారండి. హౌ డేర్ యు జోక్ విత్ మీ? నాతో జోక్ చేయడానికి నీకు ఎన్ని వేల గుండెలు ఉండాలి? అయ్యగారు మీరు చైనా వాడితో యుద్ధం చేశారా? వాట్ ఏ సిల్లీ క్వశ్చన్. 25 days డే అండ్ నైట్ వార్. ఒక అర్ధరాత్రి విపరీతమైన మంచు వర్షం. నా బెటాలియన్ లో సోల్జర్స్ అందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదురైపోయారు. అప్పుడే శత్రువుల ట్యాంకులు మన వైపు దూసుకొస్తున్నాయి. నేను ఒక్కడే వాటికి ఎదురెళ్ళి గర్జించాను. నా మీసాలు చూసి ఆ ట్యాంకులన్నీ చల్లా చెదురుగా వెనక్కి తిరిగి పారిపోయాయి. లేకపోతే ఆనాడే చైనా వాడు మెట్రోహంలోను దాటి మెడ్రాస్ దాకా వచ్చిండేవాడు. అప్పుడే మనకు సరిహద్దు మీసం అని బిరుదిచ్చారు. నా సంగతి తెలుసుగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నాలుగు కోసేస్తాను. ఈ సింహాన్ని సూర్యకాంతం అంటే ఏమనుకున్నావు? ఏంటి ఇక్కడ నిలబడ్డారేంటి? అది కదే, నువ్వు మహిళా మండలికి వెళ్తావు కదా, అక్కడ నీ స్టేటస్ గురించి, నీ వాగ్దాటి గురించి, నీ కమాండ్ గురించి దీనికి చెప్తున్నానే. నోర్మి, గంగిరెద్దులా తలపడమేనా? ఈయన ఎలాంటి అరికథలు చెప్తుంటాడో నువ్వు ఎలా వింటుంటావో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు నాకు అంట పడ్డావో నిన్ను పళ్ళలోంచి తీసేస్తాను. వెళ్ళ నేను నాతో రండి. నిన్న మీరు ఢిల్లీకి ఎస్టీడీ చేశారా? మేజర్ రెడ్డి చేశారా లేదా? చేశాను. అందుకే ఈ రోజు నుంచి ఎస్టీడీ కట్ చేయమని చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమండి, ఇంతవరకు ఎన్నో సంబంధాలు వచ్చాయి, పోయాయి. ఇప్పుడు ఒక అమూల్యమైన సంబంధం వచ్చింది. ఇది మాత్రం పోవడానికి వీళ్ళందరికీ కావాల్సిన వాడిగా, ముఖ్యంగా ఈ అమ్మాయి కావాల్సిన వాడిగా జస్ట్ 25 అయినా జస్ట్ 60గా పెద్దరికం వహిస్తున్నాను. నా సమక్షంలో ఈ పెళ్లి మాటలు దిగ్విజయంగా జరిగిపోవాలని ఆశిస్తున్నాను. ఇంతే సంగతులు, మీ చూపులు కానివ్వండి. అమ్మాయి పెద్దగా చదువుకున్నట్టు లేదే? అవునండి, పెద్దగా చదువుకోలేదు. లేచి నిలబడమా. శాంతి, కుడికాలు కొంచెం పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తోంది. కొత్త కదండి, కాస్త భయంతో నిలబడింది అంతే. పిల్ల రంగు అంతగా ఉన్నట్టు లేదే? ఇది 172వ సంబంధం అండి. ఇలా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళంతా చూసిపోతూ ఉంటే పాల సౌదరుగా నిలబడిపోతుంది. లక్ష్మి, నువ్వు కూర్చోమ్మా. వెంకటేశ్వరరావు గారు, అనవసరమైన వాళ్ళందరినీ మీరు ఇక్కడ మాట్లాడివ్వకండి. అమ్మాయి, నీకు వంట వార్పు అన్ని వచ్చా? వచ్చండి. ఇంతకీ అమ్మాయి నచ్చిందో లేదో తెలుసుకుంటే మాట్లాడాల్సిన లావాదేవీలు చాలా ఉన్నాయి. ఏరా నాన్న, అమ్మాయి నచ్చిందా? ఒరే రవి, బాగా చూసి చెప్పరా. నచ్చింది. నీకు నీకు నచ్చిందా? అందుకేగా అడుగుతున్నాను. నాకు నచ్చినట్టే. ఇక అమ్మాయిని తీసుకెళ్ళండి. ఇక కట్న విషయం మాట్లాడుకుందాం. ఏంటమ్మాయో, ఏదో దేశభక్తుడు కూతురు అని, మహిళా మండలి సెక్రటరీ అని, కట్నాలు అడగని వాళ్ళకి మాటిచ్చాను. ఇప్పుడు ఇదే ఎడ్యుకేషన్ ఓడవయ్యా రోసయ్యా. నీకు అనవసరం. జీవితాలు వేరు, ఉపన్యాసాలు వేరు. నీకు అలాంటి ఉద్దేశం ఉంటే చెప్పండి, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏమనివ్వండి, కొంచెం ఆగండి. మగపిల్లి వారి కట్నం అడిగే హక్కు ఉందనుకోండి, నేను కాదంటలేదు. కానీ కొంచెం మా పరిస్థితులు కూడా ఆలోచించండి. గుంటూరు పూర్ణయ్య గారు 50,000 ఇస్తా అన్నారు. ఏమండి? 50,000 ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు కదా. అక్కయ్య గారు, వీళ్ళ మొహం చూసి, అమ్మాయి మొహం చూసి కట్నం సగం నరికేయండి. అంటే 25 చేసుకోండి. పాతిక? నేను ఒప్పుకోను. నేను 25,000 అక్కయ్య గారు, కట్నం సగం అడగమన్నానే కానీ ఆ పై ఖర్చులు పైరంశాలు ఉన్నాయి కదా, వీటిని దానిలో కలిపిన అంతా మీకు ముట్టెట్ అయిపోతుంది అంతే. చూడండి వెంకటేశ్వరరావు గారు, వరకట్నం 25,000. పెళ్లి ఖర్చు మా వైపు మీ వైపు మీరే భరించాలి. ఆడపడుచు లాంఛనాలు, అత్తగారికి 4 పట్టు చీరలు, కార్య రోజున అబ్బాయికి ఒక స్కూటర్ కొనాలి. పోతే అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు ఒక కలర్ టీవీ, ఫ్రిడ్జ్, పందిరి పట్టి మంచం పంపాలి. మొదటి సంక్రాంతి పెళ్లి కంటే ఘనంగా జరపాలి. పోతే ఇప్పుడు మేము వచ్చిన దారి ఖర్చులు వెంటనే కట్టాలి.
ఏమండి ఏమండి ఆఫ్టర్ గుమస్తానండి అంత డబ్బు అడిగితే ఎక్కడిస్తానండి అవునండి మీరే చెప్పండి. అలాగే ఉంటుంది. నువ్వు తీసుకురాలేకపోతే జస్ట్ 25 నేను తీసుకొస్తాను. ఏమిటండి ఇది? తారమ్మ గారు మీరు ఆ తాంబూలం పని తీసుకురండి. పెళ్లి కాకపోతే అమ్మాయిలో ఏదో లోపం ఉందని మళ్ళీ పెళ్లి కాదయ్యా. నీకేం భయం లేదు, నీ తరఫున నేను ఒప్పేసుకుంటున్నాను. ఈ 1000 రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వు. ఈ పళ్ళెం పట్టుకో పట్టుకో. తీసుకుని అక్కయ్య గారు శుభస్సు శీఘ్రం. మా వాడు మీరు అడిగినవన్నీ ఇస్తాడు. మీ కోరిక చెప్పిన దానికి మీరు ఒప్పుకున్న దానికి ఏ మాత్రం తేడా వచ్చినా తాళి కట్టిన తర్వాత కూడా తాళి తెంచి మీ అమ్మాయి మొహాన్ని విసిరికొట్టి మా అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్తాను. అన్ని సక్రమంగా జరగాలి. అసలే మాకు చాలా పద్ధతైన మనిషి. పదమ్మా శాంతి. గారు ఫోన్ చేసి వెళ్ళండి. కతికితే అతకదన్నారమ్మా పెద్దలు. మేము వస్తాం. అందరూ కలిసి చెప్పులో లాగారు. సమాధానం చెప్పేలోగానే తాంబూలాలు పుచ్చేసుకున్నారు. వీళ్ళు పెళ్లి వారిలో లేరురా, చింతపల్లి వ్యాపారస్తులో ఉన్నారు. నాకేమిటో భయంగా ఉందిరా. ఈ పెళ్లి ఎలా జరిపించాలి ఏమిటో. ఏమండి ఎందుకంటే కంగారు పడతారు? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా జరగాల్సిన దాని గురించి అరే వదిలిపెట్టుతాను. నా మాట వినండి. కోట్లింగారు ఏమిటి ఉద్రేకం? ఉద్రేకం కాదు వెంకట్, కడుపులో మంట. 10 మందిలో ఒక ఆడపిల్లను సంతలో గొడ్డును చూసినట్టు చూశారే. ఏమిట్రా వాళ్ళ అధికారం? ఒక మొగలధవును కలిగి ఉండటమేనా వాళ్ళ అధికారం? ఒక ఆడపిల్లను కలిగి ఉండటమేనా మన దరిద్రం? వెంకట్, లక్ష్మిని కాపురానికి పంపి చంపుకునే కంటే దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలు చేసి పెద్ద గొయ్యి తవ్వి పూడ్చిపెట్టరా. కట్నం ఇవ్వలేక నా చెల్లెల్ని చంపుకున్నాను, దాని సమాధి మీద వ్రాయరా. కోట్లింగ్ గారు ఏమిటి ఆవేశం? ఇదంతా మా తలరాత. మీరెందుకు ఉద్రేకపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఉద్రేకపడున్నాను. కోట్లింగం గారు, అవును, లక్ష్మిలో కాలిపోయిన నా బిడ్డ శారదను చూస్తున్నాను. శవాన్ని అలంకరిస్తారు, పెళ్లి కూతుర్ని అలంకరిస్తారు. మొదటి దాన్ని శ్మశానానికి, రెండో దాన్ని కాపురానికి. కానీ నా బిడ్డ బతుకులు రెండు ఒక్కటే అయ్యాయి. అమ్మ నన్నుల బ్రతుకు నా పెళ్లి చేయడంతోనే సరిపోయింది అత్తయ్య. ఎన్నిసార్లు తేవాలి, ఎంత తేవాలి? చాలని నాటకాలు డబ్బుతో బ్రతికి చూసుకుంటారా? రోజు రోజుకి మీరు అడిగే కోరికలే తీరుస్తారు. ఏమిటి అరుస్తున్నావు? నా కొడుకు అర్హతకి కోట్లు గుమ్మరించి పిల్లనిచ్చేవాళ్ళు నాకు తెలుసా? మా అన్న ఇచ్చాడుగా. ఏమిటే మీ నానిచ్చింది? ముష్టి 10,000 కట్నం, స్కూటరు 4 గేదెలు కొనిస్తే సరిపోతుంది అనుకున్నావా? పుణ్యానికి పోయి దరిద్రాలు కట్టుకున్నానే, దరిద్రాన్ని. అయితే అప్పుడు చూడడానికి వచ్చినప్పుడే చెప్పలేకపోయారా? ఇప్పుడు ఎందుకు మాట్లాడడం? మాట్లాడే ముక్క ముక్కలుగా నరికేస్తా. మర్యాదగా రేపు సాయంత్రానికల్లా డబ్బు తీసుకురా, లేదో చంపేస్తా. మీకు దండం పెడతాను. వాళ్ళు తినడానికి సరైన తిండే లేదు. మీరు అడిగిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటే? ఒరేయ్, ఈ ఒట్టుగుడ్డుని ఏం చేసినా లాభం లేదా? నీ నడ్డు తీసేస్తే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఎందుకు? నీ ఆరోగ్యం బాగోలేదు కదమ్మా, అందుకని నీ మనసు బాగలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సాక్ష్యం. అంటే అంటే వద్దండి, తప్పదండి. ఏమండి వద్దండి, దండ పెడతారండి. వద్దండి, వద్దండి. నాతి చరామి అంటూ అగ్ని సాక్షిగా చదివిన వేద మంత్రాల్లో నిజమైన బలం ఉంటే నా బిడ్డ బతుకు అలా కాదు. నా బిడ్డ బతుకులా మరో ఆడదాని బతుకు కాకూడదని నా తపన. ఈ చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. మార్నింగ్. మార్నింగ్.
ఆర్ కృష్ణశాంతి. డెఫినెట్లీ యు ఆర్. ఐ am రాజు రావణ్ రావు కంపెనీ. ఓ టేక్ యువర్ సీట్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? రేపు మీరు మా ఆఫీసులో 50,000 రూపాయలు కట్టాలి. ఎస్ సార్. ఐఎమ్ కృష్ణ సార్. ఐఎమ్ కృష్ణ. ఎస్ నో డౌట్. మీ ఆవిడ గారు 10,000 రూపాయలు అడ్వాన్స్ కట్టి మారుతి గారు బుక్ చేసుకున్నారు. మిగతా 50,000 మీ దగ్గర వసూలు చేసుకోమన్నారు. ఎల్లుండే డెలివరీ ఏ కలర్ కావాలో చూసుకోండి. ఒకవేళ మీరు తీసుకోకపోతే బయట వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్ వదులుకోవాల్సి ఉంటుంది. ఐ థింక్ యూ విల్ బై. పడిపోయింది ఏంటి? నవ్వుతావు ఏమిటయ్యా? ఎందుకు నవ్వుతావు? ఇదంతా నీ వల్ల జరిగింది. ఆఫీస్ ఫైల్లో ఉప్పు, చింతపండు, మిరియాలు, ధనియాలు, యాలక్కలు నా పిండా కూడా ఏమిటయ్యా? ఇది ఆఫీస్ ఫైల్ అనుకున్నావా, సంత అనుకున్నావా? నీకు ఇంక్రిమెంట్ లేదు. నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను. నువ్వు పనికి వాళ్ళు వాడివి. ఏంటయ్యా? ఈమెకేమో కూర్చోలో రాదు, నీకేమో బ్యాలెన్స్ రాదు. ఇక మీదకి ఇలా బ్యాలెన్స్ తప్పి కుర్చీల కింద రోడ్ల మీద పడ్డారంటే మా మంత్రి బాబు గారికి ఫోన్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. పెద్ద దిక్కు. నువ్వే మమ్మల్ని రక్షించాలి. సరేనండి, ముందు ఆ కుర్చీ తీయించేసి మనసు వేయించుకోండి. నా రూమ్ ఏసీ చేయించండి. వస్తా.